సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక ఘోర ప్రమాదం అనమాట. తెలంగాణలోని సుంకిసాల ఘటనలో జీఎంతో సహా పలువురు ఉద్యోగులను సస్పెండ్ చేసిన తెలంగాణ సర్కార్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి సుంకిసాలలో నిర్మాణంలో ఉన్న సేఫ్టీ వాల్ కూలిన ఘటనలో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై వేటు కూడా వేసింది. ఇక ప్రాజెక్టు డైరెక్టర్పై బదిలీ వేటు వేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇది ఎలా ఉండగా ప్రమాదంపై దర్యాప్తు కోసం అక్కడ జలమండలి ఉన్నత స్థాయి అధికారులతో కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేడు ఆ కమిటీ రిపోర్టు ప్రభుత్వానికి సమర్పించిందనమాట. విధుల్లో ఉన్న అధికారులు నిర్లక్ష్యం వహించడంతోనే ప్రమాదం జరిగిందని నివేదిక అయితే తేల్చింది. దీంతో ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శన్పై బదిలీ వేటు వేసింది. ఆయన నునాన్ ఫోకల్ పోస్టు కూడా బదిలీ అయితే చేశారు. ఇక ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ సర్కిల్ 3 సిజిఎం కిరణ్ కుమార్, జిఎం మరియారాజ్, డీజీఎం ప్రశాంత్, మేనేజర్ హరీష్లో కూడా సస్పెండ్ అయితే చేయబడారు. మొత్తం ఈ విధంగా అందరికీ షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఉద్యోగులకైతే ఊహించని ట్విస్ట్ అయితే ఇచ్చిందన్నమాట. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.